హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్. ఇవాళ వీడియోలో బియ్యం పిండితో క్రిస్పీగా కరకరలాడే చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 కప్స్ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోకి 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, మంచి కలర్ కోసం 1/2 టీ స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూను వాము పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వాము అవైలబుల్గా ఉంటే వామును వాడుకోవచ్చు. 1 టీ స్పూను నువ్వులను కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బటర్ను వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు బియ్యం పిండిని వేసుకొని మొత్తం లంప్స్ ఏమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ను ఆపేసి 10 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూతను తీసి మనము ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఒకవేళ చెయ్యి కాలుతున్నట్లు అనిపిస్తే చేతిని నీళ్ళల్లో తడుపుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ డౌలాగా రావాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా తానుకోవాలి. ఇలా తానుకున్న తర్వాత వీటిని రౌండ్గా చెగోడీల్లాగా చుట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే తీసుకుంటూ ప్లేటులోకి తానుకుంటూ చెకోడీల్లాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని చెకోడీల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ పైన కడాయిలో ఆయిల్ను హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేయకూడదు. అలా చేయడం వలన విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని చెకోడీలను 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత చెకోడీలను ఒక జాలి గరిటెతో తీసుకొని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. అలాగే నెక్స్ట్ బ్యాచ్ను కూడా చెకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అంతేనండి, బియ్యం పిండితో క్రిస్పీగా కరకల్లాడే చెకోడీలు ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి, చెకోడీలు క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగా వచ్చాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తినవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.